పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిరీస్ D3. ఈరోజు మనం మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ గివెన్ నెంబర్ ఈవెన్ ఆర్ చెకింగ్ ఇన్ డిఫరెంట్ అప్రోచెస్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి నేను ఇక్కడ ఫస్ట్ వేరియబుల్లో యూజర్ ఇన్పుట్ని తీసుకుంటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్పుట్ వచ్చేసి 8 అనే నెంబర్. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్. ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనకి మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్ని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం 2ని 8ని డివైడ్ చేసామో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది రిమైండర్ 0 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సినారియో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్లో చూస్తే ఎప్పుడైతే మనం తీసుకున్న నెంబర్ని 2తో డివైడ్ చేసామో అప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం యూజర్ నుంచి తీసుకున్న నెంబర్ని ఒకవేళ ఆ నెంబర్ 2 తోటి కానీ మాడ్యులస్ అయ్యి మనకి 0 కానీ అవుట్పుట్ వస్తే అది ఈవెన్ నెంబర్ అనమాట. నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి ఫ్లోర్ డివిజన్ మనకి అవుట్పుట్ కోఎఫిషియెంట్ని ఇస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి 4 ఉంది కదా, దీనే కోఎఫిషియెంట్ అంటాం అనమాట. దీని కండిషన్ వచ్చేసి నమ్ ఫ్లోర్ డివిజన్ 2 ఇంటూ 2 అనమాట. ఇప్పుడు మన నెంబర్ వచ్చేసి 8 ఫ్లోర్ డివిజన్ 2 ఇంటూ 2. ఇక్కడ ఫ్లోర్ 8ని 2ని ఫ్లోర్ డివిజన్ చేస్తే మనకి అవుట్పుట్ 4 వస్తుంది. ఇంటూ 2 వేస్తే మనకి 8 వస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఈక్వల్ టు మనం స్టోర్ చేసుకున్న నెంబర్ అవుతుందో అప్పుడు అది మనకి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేసుకుంటాం అనమాట. థర్డ్ అప్రోచ్ వచ్చేసి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అనమాట. మనం బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ చేయాలంటే మనకి ఈ ట్రూత్ టేబుల్ అనేది తెలియాలన్నమాట. బిట్ వైజ్ అండ్లో ఏంటంటే మనకి ట్రూ ఉన్న కండిషన్ అన్నప్పుడే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది అనమాట. మిగతా దాంట్లో ఒక్కటి ఫాల్స్ ఉన్నా మనకి ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైనరీ నెంబర్స్ ఐడియా ఉండాలన్నమాట. మనకి 8కి బైనరీ నెంబర్ వచ్చేసి 1000. 1ని దానికి యాడ్ చేస్తున్నాను అనమాట. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తున్నా. సో కింద నేను 001 అని తీసుకున్నా. ఇక్కడ నాకు పైన 0 ఉంది, కింద 1 ఉంది. ఇది ఫాల్స్, ఇది ట్రూ కండిషన్ అంటే నాకు 0 వస్తుంది అనమాట. ఫాల్స్ కాబట్టి ఇవన్నీ జీరోస్. సో ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ని 1 తోటి మనం యాడ్ చేస్తామో మనకు అవుట్పుట్ అనేది ఏంటంటే 0s వస్తుంది అనమాట. సో ఈవెన్ అని ప్రింట్ అవుతుంది అనమాట.